హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం మిగిలిపోయిన బ్లౌజ్ ముక్కలు ఉంటాయి కదా, దాంతో అయితే స్మాల్ పర్స్ కైన్ పర్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇప్పుడైతే క్లాత్ తీసుకొని అలాగే నాన్ ఓవెన్ ఉంటుంది కదా, అది తీసుకొని పొడవు అయితే 9, వెడల్పు అయితే 6 కట్ చేసుకొని మనం ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాం. చుట్టూరా స్టిచ్ చేసుకొని మధ్యలో ఒక 2 స్టిచ్ వేసుకుంటే మనకి మంచిగా అటాచ్ అయితే అవుతుందండి. చాలా సింపుల్గా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా బ్యాగ్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేసి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి అయితే ఒక 2 స్టిచ్లు వేసుకుంటే మనకి క్లాత్ అనేది మంచిగా స్టిచ్ అయితే అవుతుందండి. ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న వేస్ట్ని అయితే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం దీనికైతే జిబ్బునైతే అటాచ్ చేసుకుందామండి. ఇలా జిబ్ అయితే అటాచ్ చేసుకొని మళ్ళీ దీన్ని పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకుంటే మనకు జిబ్బర్ అనేది అణిగి మనకి రన్నర్ అనేది ఈజీగా అటు ఇటు మూవ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ సైడ్ కూడా అలాగే వేసుకుంటే మనకి చూడండి, అటు కూడా ఒక అనుగు కుట్టు వేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే రన్నర్ అయితే ఎక్కించుకుందామండి. రన్నర్ అనేది ఎక్కించేసుకొని మనం రివర్స్ అయితే ఇప్పుడైతే రివర్స్ తీసుకున్నాం కదా, రన్నర్ ఎక్కించుకున్న తర్వాత రివర్స్ తీసుకొని ఇప్పుడు సైడ్ కుట్టు అయితే వేసుకుందామండి. రెండు వైపులా సైడ్ కుట్టు వేసుకొని సేమ్ నాన్ ఓవెన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం 2 సైడ్కి అయితే వేసుకుందాం. చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది. రెండు వైపులా వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. కుట్లు అనేవి ఇక్కడ కనపడవు, చాలా నీట్గా ఉంటుంది. అలాగే మీకు ఇలాంటి పార్సులు కావాలంటే డిఎం చేసి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. రెండు వైపులా ఇట్లా కుట్టేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు రివర్స్ తీసుకుందాం. కైన్ పర్స్ అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకైతే క్లాత్ అనేది కలర్ ఆప్షన్ ఉంటుందండి. కావాలంటే డిఎం చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.